కులాలకు మతాలకు అతీతంగా టిడ్కో గృహవాసులు అందరూ ఒక కుటుంబంలా కలిసి మెలిసి ముందుకు సాగాలని నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 31వ డివిజన్ అక్కచెరువుపాడు టిడ్కో ఇళ్ల సముదాయాన్ని పరిశీలించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టిడ్కో గృహాల దగ్గర అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూడాలని పోలీసులను ఆదేశించారు. అక్కచెరువుపాడు టిడ్కో ఇళ్ల దగ్గర బోర్లు, లైట్లు మరియు డ్రైనేజీ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గడపండి అమ్మా, ఏమైనా ఉంటే చెప్పండి అమ్మా. ఏమ్మా 8 నెలలు అయింది. పాములు ఆడుతున్నాయి, పట్టించుకునే వాళ్ళు లేరు. మా బిల్డింగ్ లో అయితే 6 మంది వచ్చినాం సార్ ఫ్యామిలీలు. మేము 8 మందిలో 6 మంది ఫ్యామిలీలు ఉన్నారు. శేషగిరావు గారు మాట్లాడుతున్నా ఒక సమస్య చెప్పారు, మాట్లాడుతున్నాం కదా. వేస్తే వాళ్ళు ఏమైపోవాలి మధ్యలోనే లేదు. మరి ప్రధానంగా 2 విషయాలు మాట్లాడుకుందామమ్మా. నీళ్లు, లైట్లు. అదే మా చెప్తున్నా. అడ్డం కింద రేకులు ఉన్నాయి కానీ అవి తీసేశారు మొత్తంగా. ఎవరు పార్టీ వాళ్ళు దూరుతున్నారు సార్ ఇళ్లలో. జాగ్రత్త లేకపోతే ఆడవాళ్ళు ఉండాలంటే ఎట్టుంటారు సార్? మీరే చెప్పండి. ఒక్కరొక్కరు ఉండేవాళ్ళు ఎట్టుంటారు? ఒక్కొక్కరు ఉండరు, భయం కదా సార్. మా ఆయన పొద్దున పోతే సాయంకాలం వస్తారు, మేము ఉంటాము. సరే ఉండేవాళ్ళు ఒక్కరొక్కరు ఉన్నారు కదా. ఒక ఆయన తాగేసి ఏంది అంటే అక్షరపాడు టిడ్కో హౌసెస్లో ఉండ. ఇక్కడ ఏంటంటే చాలా కుటుంబాలు చేరుండాయి, ఇంకా చాలా కుటుంబాలు దండిగా ఉన్నాయి. ఈ తాగుబోతులు, కొంతమంది ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు నైట్ టైం కార్లు వేసుకొని ఇక్కడికి వచ్చి రోడ్ల మీద కార్లు పెట్టుకొని ఆ ఖాళీగుండ అపార్ట్మెంట్లో దూరి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు. అదే ఉంటే స్థానికుల మీద దౌర్జన్యం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు నైట్ రౌండ్స్ దీన్ని కాన్సన్ట్రేషన్ చేసి ఫస్ట్ ఎవరైతే దొరుకుతారో ఒక 5 మంది మీద 10 మంది మీద నాన్ విలుబుల్ కేసులు పెట్టండి. ఇంకొకసారి టిడ్కో హౌసులలో అక్కడికి రావాలంటే భయపడేటట్టుండాలి. గృహాల సముదాయంలో ఒక పక్క టిడ్కో, ఒక పక్క నగర కార్పొరేషన్, రెండింటి మధ్య సమన్వయం చాలా అవసరం. మాకు సంబంధం లేదని టిడ్కో, మాకు సంబంధం లేదు నగర కార్పొరేషన్, ఇద్దరు కూడా ఎవరికి వాళ్ళు దూరంగా ఉంటే ప్రజలు నానా బాధలు పడే పరిస్థితి. అందుకే స్వయంగా శాసనసభ్యుడిగా పరిశీలించాలని రావడం జరిగింది. వాళ్ళు కొన్ని సమస్యలు చెప్పారు. ఏదైతే తాగునీళ్ళు, డ్రైనేజ్ సమస్య, అదేవిధంగా లైట్ల సమస్య, అదేవిధంగా అసాంఘిక కార్యకలాపాలకి టిడ్కో గృహాలు ఎక్కడెక్కడి నుంచో రౌడీలు, గూండాలు, సంఘ వ్యతిరేక శక్తులు అర్ధరాత్రి పూట వేళ ఈ ప్రాంతానికి వచ్చి అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ స్థానిక ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నారని వెంటనే పోలీసులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కఠిన చర్యలు తీసుకోమని. లైట్లు రేపు ఉదయమే వేయటం ప్రారంభించి వారంలో పూర్తి చేస్తాం. అదేవిధంగా 4 బోర్లు కూడా శాంక్షన్ చేసాం. అతి త్వరలోనే ఆ బోర్లు కూడా ఇస్తాం. వెంటనే కార్పొరేషన్ అధికారులతో మాట్లాడి ఆ యొక్క డ్రైనేజ్ విషయంలో ఒక పరిష్కారాన్ని కనుగొని ఆ యొక్క డ్రైనేజ్ని తొలగిస్తామని చెప్పిన మాట కూడా ఇస్తూ టిడ్కో గృహాల వాసులందరూ కూడా నేను మనవి చేసేది ఒకటే, అందరూ కూడా కులాలకి మతాలకి అతీతంగా ఎక్కడెక్కడి నుంచో వచ్చి మీరంతా ఇక్కడ చేరి ఉన్నారు కాబట్టి అందరూ కూడా కుటుంబంలా ముందుకు సాగాలని, మీ సమస్యల పరిష్కారం కోసం స్థానిక శాసనసభ్యుడిగా నా వంతు ప్రయత్నం ఎప్పుడూ చేస్తూ ఉంటాను.